చాలామంది ఏంటంటే కోవిడ్ తర్వాత అసలు నార్మల్ అవ్వదు, కొంతమంది ఏకంగా థియేటర్స్కి వెళ్ళి చూసే పరిస్థితి కూడా ఉండదన్నారు. బట్ కొంత అయితే కంబ్యాక్ వచ్చింది, ఆడియన్స్ పూర్తిగా నార్మల్ అవ్వలేదు. అసలు ఎంత పర్సెంటేజ్ వస్తే చాలు అని అనుకుంటున్నాం మనం? అంటే చాలు అనేది సినిమాకి ఎప్పుడు ఉండదు. బట్ ఇప్పుడు మోడరేట్ని సరిదే, ఇంకా డేంజర్ లెవెల్లో లేవు అనేలా. బేసిక్గా 2020లో పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఒక 1 year స్ట్రగుల్ ఫేస్. థియేటర్కి జనాలు ఎలా వస్తారు, థియేటర్కి రావడం మానేశారు, అట్లా మీకు ఆల్మోస్ట్ ఒక 1 year. 2021 సమ్మర్లో ఫిబ్రవరిలో ఉప్పెన రిలీజ్ అయింది. దాని తర్వాత సమ్మర్లో వకీల్ సాబ్ రిలీజ్ అయ్యారు. ఆ 2 సినిమాలు జాతిరత్నాలు. ఆ 3 months ఫేస్లో ఈ 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2 కళ్యాణ్ గారి సినిమా కానీ ఇవి 2 సినిమాలు కానీ. సో వన్స్ మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు ఏంటి, ఓటీటీ వాళ్ళు ప్రైజ్ ఇవ్వడం వల్ల న్యాచురల్గా ముందు రెవెన్యూ రికవరీ చేద్దామని ఓటీటీ సైడ్ మొగ్గు చూపించడము. ఆడు 3 weeksకి అడిగినా 4 weeksకి అడిగినా ఓకే చెప్పేసి రెవెన్యూ ఎలా తెచ్చుకుందామని. అంటే ప్రొడ్యూసర్స్ మా పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు ఆ సినిమా ఏంటి, ఆ సినిమాకు రెవెన్యూ ఎలా తెచ్చుకోవాలని మ్యాక్సిమం రెవెన్యూలు తెచ్చుకొని ఓటీటీ మార్కెట్ పెరుగుతూ వచ్చింది. బట్ మళ్ళీ చాలామందికి దీంట్లో మాకు అర్థమయ్యేది, ఎప్పుడు కాంటెంట్ రైట్ ఇచ్చినా థియేటర్ ఎక్స్పీరియన్స్. ఓటీటీలో ఇంట్లో టీవీలో హోమ్ థియేటర్లో చూస్తే థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు, ఒక సినిమా చూస్తాం అంతే. సో బాలీవుడ్ది ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు బాలీవుడ్ది చాలా పడిపోయి అసలు ఇంపాసిబుల్, అసలు బాలీవుడ్ లేస్తుందా అన్నారు. ఒక్క ఇయర్లో మళ్ళీ టర్న్ అయ్యి చూపించారు. ఇవాళ నంబర్స్ బాలీవుడ్ చూస్తుంటే ఇట్స్ అమేజింగ్. షారుఖ్ ఖాన్ గారు 2 సినిమాలు కానీ ఇప్పుడు యానిమల్ కానీ నంబర్స్ చూపిస్తున్నాయి. అంటే జనాలు థియేటర్కి వస్తున్నారుగా ఎవ్రీవేర్. తమిళనాడులో అలాగే తీసుకున్నాం. ఇప్పుడు విజయ్ గారి సినిమా హైయెస్ట్ రెవెన్యూ మన దగ్గర. ఇందాక రవి గారు చెప్పినట్టు సంక్రాంతి నుంచి చూస్తే విషయం ఉన్న సినిమాలన్నీ సూపర్ హిట్ అయినాయి. వీళ్ళ చిన్న సినిమా మ్యాడ్ అనే సినిమా విషయం ఉంది కాబట్టి సూపర్ హిట్ అయింది. మొన్న బేబీ సినిమా రికార్డ్స్. అంటే ఆడియన్స్ ఎప్పుడు తప్పులేదండి, కాంటెంట్ ఇచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తే వాళ్ళు థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు. మన కల్చర్ అది, మన ఇండియన్ సినిమా కల్చర్. థియేటర్లో ఉండే ఎక్స్పీరియన్స్ ఎక్కడ రాదు.